నగరానికి రావడానికి స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, సుభాష్ రాజు అన్నారు. కేంద్ర పథకాలను తమ పథకాలుగా చెప్పుకొని ఫోటోలు చూపించుకోవడం కాదు, అభివృద్ధి చేసి చూపించాలన్నారు. బటన్ నొక్కి పథకాలు ప్రారంభించడం కాదు, జగన్ ప్రజల్లోకి రావడం నేర్చుకోవాలని సూచించారు. మిగ్జామ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్న విషయంలో బీజేపీ తరపున సీఎంకు వినతి పత్రం అందించడానికి అనుమతి ఇవ్వాలన్న శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం ఇచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా బీజేపీ నాయకులు ఆయన కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఏ విధంగా ఏంటో మనతో రాష్ట్ర నాయకులు వర్మ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎందువల్ల మీరు ఇప్పుడు సీఎంని కలవడానికి మీరు ప్రయత్నిస్తున్నారు? సీఎంని కలిసేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ ఎందుకు వచ్చిందంటే 29వ తారీఖునే భీమవరం వచ్చి జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి బటన్ నొక్కడానికి భీమవరం వస్తున్నారు. ఈ సందర్భంలో ఆయనకి కొన్ని విషయాలు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఏదైతే మీరు గతంలో ఈ జిల్లాకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు అనేకం ప్రకటించి ఈ విధంగా మీరు గతంలో బటన్లు చాలా నొక్కారు. కాబట్టి మళ్ళీ ఈవేళ కొత్తగా వచ్చి మొత్తం రాష్ట్రానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన, అది కూడా విద్యా సంవత్సరం ఆఖరిలో ఇచ్చే బటన్ నొక్కేటువంటి మీరు కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ సందర్భంలో గతంలో ఈ జిల్లా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ మంజూరు చేసి మీరు అమరావతిలో బటన్ నొక్కి మీ మంత్రులు పాలకొల్లో నేరుగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని 3.5 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో అక్కడ పూర్తిగా నేల తాలూకు పూడిక పనులు కూడా పూర్తి కాకుండా కనీసం పునాదుల్లోంచి కూడా పని ప్రారంభం కానటువంటి పరిస్థితి పాలకొల్లో ఉంది. అలాగే ఆక్వా యూనివర్సిటీ పేరుతో మీరు సరిపల్లిలో శంకుస్థాపన చేయడం జరిగింది. అసలు శిలాపలకాలే అడ్రస్ లేనటువంటి పరిస్థితి. ఇక భీమవరంలోనే కాదు, ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోయినా బ్యారికేడ్స్, చెట్లు నరికేయడం, అసలు ప్రజలకి కనిపించకుండా వచ్చిన పని పూర్తి చేసుకుని బట్టేటువంటి పరిస్థితి. ఇంకా దిగజారిపోయింది మంజనే ఈ రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఏ పని చేయలేనటువంటి పరిస్థితుల్లో, ఒక 1/2 కిలోమీటర్ రోడ్డు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో, ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి పనులకి మీరు నేరుగా మీ పార్టీ రంగులు వేసుకునేటువంటి స్థాయికి దిగజారిపోయారనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ చెప్తాం. భీమవరంలో పెద్ద ఎత్తున ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టుల విషయంలో అనేక వరాలు ప్రకటించింది. భీమవరంలో అండర్ టన్నెల్స్ నిర్మించింది ట్రాఫిక్ నివారణకు. అదేవిధంగా 3 అమృత్ భారత్ స్టేషన్లు మంజూరు చేసిన దాదాపు 80 కోట్ల ప్రాజెక్టులు. అటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో రైల్వే శాఖతో నిర్మించబడినటువంటి అండర్ టన్నెల్స్ ఏవైతే ఉన్నాయో, రైల్వే అండర్ టన్నెల్స్, వాటికి మీ పార్టీ రంగులు వేసుకోవడానికి కూడా మీరు వెనకాడలేదు అనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. గతంలో టిట్కో హౌసెస్కు రంగులు వేశారు, పంచాయతీ ఆఫీసులకు రంగులు వేశారు, రైతు భరోసా కేంద్రాలకు రంగులు వేశారు, హైకోర్టు చివాట్లు వేసింది మీరు సచివాలయాలకు వేసినటువంటి రంగులు ఏతున్నాయో వెంటనే మార్చమని. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానాల తీర్పులతో సంబంధం లేదు. అలాగే ఇప్పుడు ఇంకా 2-3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు, ఇటు ఆశా వర్కర్లు, ఇటు లాయర్స్ బార్ అసోసియేషన్, భూ చట్టం కింద వాళ్ళు రిలే నిర్దేశాలు, ఇటు మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా ఏకతాటిపై నిలబడి అందరూ కూడా ధర్నాలకు ముందుకు రావడానికి కారణం మీ బీజేపీ సపోర్ట్ చేస్తుందా? నీ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుని ఎవరు ఆపలేరు. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూడా నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఇది. అంగన్వాడీ వర్కర్సు
రోడ్డెక్కారు కనీస వేతనాల విషయంలో. ఆ వాలంటీర్స్ కూడా పాపం 5,000 రూపాయలు వాళ్ళు కూడా రోడ్డెక్కేటువంటి పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ నొక్కే కార్యక్రమం జగనన్న దీవెన అనే కార్యక్రమం మనకి 29 వస్తున్నారు. ఆయన తెలియపరచాలి ప్రజలందరికీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటి ఈయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆ సభలో ఆ బటన్ నొక్కే ముందు చెప్పి చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇతను వచ్చి హెలికాప్టర్ కాదు, ఇతను వచ్చి రోడ్లన్నీ కూడా కలయి తిరిగి ఓట్లు వేయించుకున్నాడు. ఆ రోడ్లన్నీ కూడా ఇవాళ పడవలు వెళ్ళే స్థితికి వెళ్ళిపోయింది. నీళ్ళతో నిండు ఉన్నాయి, గోతులతో నీళ్ళతోటి. ఆ రోడ్లంతా వచ్చి బటన్ నొక్కితే బాగుంటుందని మా భారతీయ జనతా పార్టీ ఈయన్ని డిమాండ్ చేస్తుంది. 29న వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ తరపున మెమోరాండం అందజేస్తున్నామని, అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతో అన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్న జగన్మోహన్ రెడ్డి వాటి విషయం మరిచి ఎంతసేపు తన గవర్నమెంట్ ద్వారా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఎంతసేపు బటన్ నొక్కి కార్యక్రమమే కాకుండా ఇటు ఊటి పరిస్థితి, అటు అన్నదాతల మొన్న తుఫాన్కి జరిగిన నష్టపరిహారం పరిస్థితి తెలుసుకోవాలని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ హనుమంతో బ్రహ్మేంద్రన్.